కుప్పంలో బాబు, పిఠాపురంలో పవన్ ఓడిపోతారు. విలువలు లేకుండా పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ జనసేన అడ్రస్ గల్లంతవుతుందన్న జోగి రమేష్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం. మీ స్టాండ్ ఏమిటో చెప్పాలన్న మంత్రి బొత్స. చంద్రబాబు చెప్పే మాటలు జనం నమ్మరని కమెంట్. పశ్చిమ గోదావరి జిల్లాలో ముగిసిన బస్సు యాత్ర. రావులపాలెంలో కొనసాగుతున్న యాత్ర. ఘన స్వాగతం పలికిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. వైసీపీలోకి కొనసాగుతున్న చేరికలు. జగన్ సమక్షంలో పార్టీలో చేరిన రామకృష్ణరాజు. కండువా కప్పి మాజీ మంత్రిని ఆహ్వానించిన సీఎం. వనపర్తి ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉద్రిక్తత. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని ఆందోళన. కిరోసిన్ పోసుకుని మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం. 9 ఏళ్లలో 10 లక్షల కోట్లు తెలంగాణలో ఖర్చు చేశాం. 32 జిల్లాల్లో జాతీయ రహదారుల అభివృద్ధి. సికింద్రాబాద్ ప్రగతిపై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్. నాకు టికెట్ రాకుండా సీఎం కుట్ర చేస్తున్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి కంటతడి. దళితులకు కనీసం 1 సీటైనా ఇవ్వాలని దీక్ష. ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధాన ధ్యేయం. అమరావతి పునర్నిర్మాణం జరగాలంటే కూటమి గెలవాలి. పల్నాడు జిల్లాలో అన్ని సీట్లు గెలుస్తామన్న కొమ్మాలపాటి. కోమటిరెడ్డి బ్రదర్స్ చరిత్ర అందరికీ తెలుసు. కేసీఆర్ కాలి గోటికి కూడా వాళ్లు సరిపోరు. తన ఆస్తుల ఆరోపణలపై చర్చకు సిద్ధమన్న జగదీష్ రెడ్డి. తెలంగాణలో ఎలక్షన్ జోష్. డీకే అరుణ, ఈటల నామినేషన్. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ. బీఆర్ఎస్ కు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే గుడ్ బై. కేసీఆర్ కు భేటీ సుభాష్ రెడ్డి రాజీనామా లేఖ. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిక. తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల పాలు చేసింది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం. సర్కారు పడిపోతుందని కేసీఆర్ మూర్ఖంగా మాట్లాడుతున్నారన్న తుమ్మల. విజయవాడలో సుజనా చౌదరి ప్రచారం. రోడ్ షోకు తరలి వచ్చిన జనం. ప్రచారంలో దూసుకెళుతోన్న ఏపీ బీజేపీ నేతలు. పవన్ రాజకీయాల్లోకొస్తే మీకు బాధేంటి? సీఎం జగన్ పద్ధతిగా మాట్లాడాలి. పవన్ లాంటి వ్యక్తి స్టేట్కి ఒకరే ఉంటారన్న పృథ్వీరాజ్. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం. మెడికల్ గోడౌన్లో చెలరేగిన మంటలు. ఎంజీ రోడ్డులో భారీగా ఆస్తి నష్టం. డ్రైడే రోజు అక్రమంగా మద్యం విక్రమం. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు. పోలీసుల అదుపులో 12 మంది. కన్నుల పండుగగా సీతారాముల పట్టాభిషేకం. పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ రాధాకృష్ణన్. మిథిలా స్టేడియానికి తరలివచ్చిన భక్తులు. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చండి. సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు. మంచిర్యాల జిల్లాలో వినూత్న నిరసన. ఎన్నికల ప్రచారం. అహ్మదాబాద్ లో రోడ్ షో. భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ దూకుడు. రాజ్ కుంద్రాకు చెందిన 97 కోట్ల ఆస్తులు అటాచ్. శిల్పా శెట్టికి చెందిన ఫ్లాట్, బంగ్లా కూడా సీజ్.